రాజుగాని ఏం చేసినా నాకు ప్రేమే కనిపిస్తుంది. కులం గోత్రం అట్లాంటి ప్రాబ్లం ఉండేనా? లేదు మేడం, కులము ఇట్లాంటివేమి మా ప్రేమకు అడ్డు కాదు మేడం. మరి ఎందుకు ఒప్పుకోలేదు మీ అయ్యా రాజుగాడికి నీకు మీ ఇద్దరు ప్రేమని? మరి ఇప్పుడు రాజు 7వ తరగతి వరకే చదివాడు మేడం. ఆయనకి గవర్నమెంట్ జాబ్ రాదు. మా నాన్న గవర్నమెంట్ జాబ్ లేకపోతే పెళ్లి చేయను అంటున్నాడు. ఎట్లా సాగుతాడు అనుకున్నావు? సాగుతాడు మేడం. ఇప్పుడు మా అమ్మ మా నాన్నని గవర్నమెంట్ జాబ్ ఉందని చేసుకున్నది. లేదు, మా తాత మా నాన్నకి గవర్నమెంట్ జాబ్ ఉంది కాబట్టి మా అమ్మ సుఖంగా ఉంటుంది అనుకుని పెళ్లి చేశాడు మా నాన్నకి. కానీ నేను ఇప్పుడు వచ్చైతే మా అమ్మని సుఖంగా ఉండడం చూడలేదు. ఇప్పుడు నేను సుఖంగా ఉండాలి, నన్ను అర్థం చేసుకునేవాడు కావాలి, గవర్నమెంట్ జాబ్ ముఖ్యం కాదు, రాజు లాంటివాడు కావాలని అనుకున్నాను. అది ఇప్పుడు నాకు ఒక ఇష్టం ఉన్నది, నేను ఒక దాన్ని ఇష్టపడుతున్నానని మా నాన్ననే కాదు ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులు వాళ్ళ అమ్మాయి ఇష్టాల మీద, వాళ్ళ ప్రేమించిన వాళ్ళ మీద పెట్టిన నమ్మకాన్ని అర్థం చేసుకోవాలి కదా మేడం. రాజు గురించి తెలిసే ముందు మీ నాన్న నీతో ఎట్లుంటుండే? ప్రేమ లేకుండే? అంత సీరియస్గా ఇప్పుడు ట్రైలర్ చూసిన మస్తు కొట్టి యాసిడ్ పోసుకో అన్నాడు నీ మీద, అంత కోపం ముందు నుంచి ఉండేనా? రాజు గురించి తెలిసిన తర్వాత నుంచేనా? చాలా ప్రేమగా ఉంటుంటే మేడం. మా అమ్మని కొట్టేవాడు కానీ నన్ను నా మీద ఎప్పుడు చేసేవాడే కాదు. అందుకే మా కథకి ప్రేమే శత్రువు. ఇప్పుడు నువ్వు ఏమన్నావు? మీ అమ్మని కొడుతుండే కానీ నిన్ను మాత్రం ఎప్పుడు కొట్టకుండా ప్రేమతో చూసుకుంటున్నా. మీ అమ్మని ప్రేమించినోడు నిన్ను అసలు ప్రేమించలేడు. అందుకే కదా మేడం నేను ఇప్పుడు రాజు వెంట పడుతున్నాను. రాజులో నన్ను బాగా చూసుకునేవాడిని చూస్తున్నాను, నన్ను ఇదిగో ఇట్లా కాలు ఒత్తేవాడిని చూస్తున్నాను. కాలొత్తుడు సరే, ఆ తర్వాత మరి బైక్ ఎక్కొద్దని నీ మీద నమ్మకం లేదా? నా మీద నమ్మకం ఉంది మేడం, కానీ మా ఊర్లో ఉండే జనాలు ఎట్లుంటారో రాజుకు తెలుసు. రేపో మాపో ఇంకొక మాట అంటారు, పెళ్ళైనాక అంటారు. అప్పుడు ఏం చేస్తాడు రాజు? అప్పుడు కూడా నువ్వు ప్రేమతోనే ఎల్లగొట్టినాను అనుకుంటావా? ఎల్లగొట్టాడు మేడం, అదైతే నాకు నమ్మకం ఉంది. ఏమర్థమవుతుందంటే మీ నాన్న రాజు ఇద్దరు 2 జనరేషన్